బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెల్కమ్ టు తెలుగు వన్. ఏదైతే మొన్న శనివారం బాంబే నుంచి విజయవాడ రావాల్సిన ఒక హెలికాప్టర్ పూణేలో శనివారం సాయంత్రం క్రాష్ అయింది. దాంట్లో పైలట్కి తీవ్ర గాయాలయ్యాయి, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దానికి సంబంధించి శాఖాపరమైన ఏవియేషన్ అది ఉన్నతాధికారులు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. అయితే ఇది శనివారం సాయంత్రం జరిగితే దాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పటి వరకు ఆ దుర్ఘటనని ఒక హెలికాప్టర్ కూలిపోయింది అన్నారే, కానీ అది కూలిపోయింది చంద్రబాబు ప్రయాణం చేయాల్సిన హెలికాప్టర్ అనేది బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఫ్యూయల్ నింపుకుని ఆ రోజు సాయంత్రం శనివారం సాయంత్రం 4:25 విజయవాడ ఎయిర్పోర్ట్లో అది ల్యాండ్ అయ్యి దానికి ల్యాండింగ్ పర్మిషన్ తీసుకుని పార్కింగ్ పర్మిషను మళ్ళీ అక్కడ నుంచి ఫ్లై అవ్వడానికి ఫ్యూయల్ కూడా నింపుకునే పర్మిషన్ గవర్నమెంట్ తరపున, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఒక లేఖని మొట్టమొదటిసారిగా తెలుగు వన్ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది. అది కేవలం ఒక హెలికాప్టర్ బాంబే నుంచి బయలుదేరి పూణేలో కూలిపోయిన హెలికాప్టర్ న్యూస్ మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణం చేయాలనుకున్న హెలికాప్టర్. ఏదైతే చంద్రబాబు నాయుడు అంతకుముందు వాడుతున్న జిఎంఆర్ సంబంధించిన హెలికాప్టర్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు వెనక్కి తీసుకెళ్లారో దాని స్థానంలో ఇంకొక హెలికాప్టర్ వచ్చింది. అది ఈ వచ్చే హెలికాప్టర్ కూడా మెయింటెనెన్స్లో ఉండి దాన్ని పూర్తిగా సర్వీస్ అవ్వకుండానే దాన్ని తీసుకొస్తున్నారు. ఆ తీసుకొచ్చే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దీన్ని దాయటం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో వాళ్ళు జరిగిన దారుణాన్ని, దుర్ఘటనని ప్రజలకి చెప్పకపోవటం అది కుట్రపూరిత నేరం. దాన్ని మొట్టమొదటిసారిగా తెలుగు వన్ తెలుగు వన్ ద్వారా ప్రపంచానికి తెలియపరిచింది. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ మీడియాలో అది చంద్రబాబు నాయుడు ప్రయాణం చేయాల్సిన హెలికాప్టరే, చంద్రబాబు భద్రత గాలిలో దీపమా అని చెప్పేసి ప్రింట్ మీడియాలో ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద అక్షరాలతో ఫ్రంట్ పేజ్లో ఇటు ఆంధ్రప్రదేశ్ పేపర్, తెలంగాణ పేపర్, హైదరాబాద్ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో కూడా ఈ వార్త ప్రధానంగా ప్రచురించింది. ఈ నిర్లిప్తత చంద్రబాబు నాయుడు Z+ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి ప్రయాణం చేయాల్సిన చాపర్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, జరిగిన సంఘటనను ప్రజలకు తెలియకపోవటం, ప్రజలకు కావాలని ఉద్దేశపూర్వకంగా చెప్పకపోవటం, దీన్ని ఎలా చూడాలి శ్రీనివాసరావు గారు? అవునండి, సుభాకర్ గారు అందరికీ నమస్కారం. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ప్రయాణించాల్సిన హెలికాప్టర్, అది నేను మీ ద్వారానే తెలుసుకున్నాను. ఈ విషయం స్క్రోలింగ్ వస్తుంది, మెయిన్ మీడియాలో స్క్రోలింగ్ మాత్రమే వచ్చింది, కానీ వివరాలు పూర్తి స్థాయి సమాచారం మీ ద్వారానే తెలుసుకున్నాను. ఇక్కడ అసలు ఎవరు బాధ్యులు? దీంట్లో ఇలాంటి ఈ చాపర్లో ఇలాంటి వాటి జాగ్రత్తలు తీసుకునే ప్రమాదకరమైన విషయాల్లో, అప్రమత్తంగా ఉండాల్సిన విషయాల్లో ఎవరున్నారు? గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఎవడో ఎల్లై పొల్లయ్య కానీ తెచ్చిపెట్టుకున్నారు. దాని ఫలితం చూసాం కదా. వాళ్ళు ఆ హెలికాప్టర్ని అద్దెకి తీసుకుని వాడు ఏదో కాంట్రాక్ట్ ఇస్తాడో డబ్బులు తీసేసుకుంటారు. ఇక్కడ ఇళ్ళు కూడా అంతే. ఇందులో చాలా ముఖ్యమైన వాళ్ళు, పెద్దలకి, తాలూకు వాళ్ళకి, ఎవరికో కావలసిన వాళ్ళు ఎవరు ఉండుంటారు అక్కడ. వాళ్ళని ఇమీడియట్గా ఎక్స్పోజ్ చేయాలి మీరు వాళ్ళని కూడా. ఎందుకంటే ప్రజలు తెలియాల. మన ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు భద్రత విషయంలో ఇంత డొల్లతనం ఉందంటే దీన్ని ఏ రకంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ఇతను మన కూటమి ప్రభుత్వం కానీ ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి అలాంటిడో. జగన్మోహన్ రెడ్డి ఎంత బరి తెగించినాడంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు అయిపోతే కూడా అది చంద్రబాబు గారి మీద తోసేసి ఆ రక్తంగా తడిసిన చేతులతో కడిగేసుకున్నాడు అతను. సింపుల్గా ఇవాళకి ఏం తేలేదు. పరిటాల రవీంద్ర గారిని ఏ రకంగా అంతమంది ఇచ్చారో చూసారా? వీళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళు ఈ ఫ్యాక్షన్ మనస్తత్వం వెళ్తాయి. దీని వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటుంది. అతను డైరెక్ట్గా రాకపోయినా వేరే వాళ్ళ ద్వారా వీళ్ళ దాంట్లో ప్రవేశపెట్టేస్తారు. ఆల్రెడీ అధికార యంత్రాంగాలు వాళ్ళ మనుషులు ప్రవేశపెట్టేసిండే. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఇత్తనాలు వేసేసి వాళ్ళందరూ
ప్రభుత్వ యంత్రాంగంలో దూర్పేసాడు. వాళ్ళే పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు వచ్చేసి మీకు వీళ్ళకి ఏదో ఎన్నికల ముందు ఏదో కొద్దిగా సాయం చేసినట్టు నటిస్తారు, కొంచెం ట్రెండ్ తెలుసుకుని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ సమయం వచ్చి 5 ఏళ్ళు వీళ్ళ తాలూకు సమాచారం వాళ్ళకి ఇస్తారు. ప్రభుత్వ పరిపాలన విధంగా పాలనలో సమాచారం ఇస్తే అదొక రకం. ఏకంగా ప్రాణాలకే ముప్పు. ఇది ఎంత ప్రమాదం అండి ఇది. ఇది నాకేమనిపిస్తుందంటే, ఆఖరికి చంద్రబాబు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన భద్రత కోసం సివిల్ సొసైటీ, పౌర సమాజం ధర్నాలో, హర్తాళ్ళు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తా ఉన్నారు వీళ్ళు. వీళ్ళ నిర్లక్ష్యం, నిర్లిప్తత, ఉదాసీనం, నన్ను కానట్టు ఊరుకోవడం, పార్టీ వర్గాలు కూడా స్పందించకపోవడం. ఆ పార్టీ ఆఫీసులో ఏం పీకుతారండి వీళ్ళంతా? ఎందుకు మాట్లాడరు? ఏంటండి ఇది? ఏం జరుగుతుంది? ఇది ఒక సగటు పౌరుడిగా, ఒక తెలుగువాడిగా, తెలుగువాడు గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా ఆవేదనలో అర్థం ఉంది. దీన్ని ఎవరన్నా గుచ్చుకున్నా, వాళ్ళకైనా బాధగా వచ్చినా భరించాలా. ఎవరి కోసం భరించారో హోదాలు అనుభవిస్తున్నప్పుడు దీని గురించి మాట్లాడొద్దా? శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఆ చాపర్ ఆ రోజు సాయంత్రం, శనివారం సాయంత్రం విజయవాడ రావాలి. ఆ తెల్లారో రెండో రోజో దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణం చేయాల్సి ఉంది. ఆ ఘటన చంద్రబాబు ఎక్కిన తర్వాత జరిగితే దాని ఫిట్నెస్ ఏంటి, దాన్ని ఎవరు చెక్ చేశారో, దానికి ఎవరు అప్రూవ్ ఇచ్చారు, ఎవరు దాన్ని మెయింటెనెన్స్లో ఉండగా పూర్తిగా అది అప్రూవ్ రాకుండానే అడావుడిగా ఎవరు రప్పించారు, ఎందుకు రప్పించారు, అసలు ఈ ప్రైవేటు కంపెనీ గోలేంటి, ఎక్కడో డిప్యుటేషన్ మీద అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే, ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పనిచేసే ఒక ఉద్యోగి ఏమాత్రం ఏవియేషన్కి సంబంధించి, చాపర్కి సంబంధించి సాంకేతిక నాలెడ్జ్ లేనటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి ప్రయాణానికి సంబంధించిన కోఆర్డినేటింగ్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పోస్ట్ క్రియేట్ చేసి గడచిన 10 సంవత్సరాల నుంచి అతను ఆ పోస్టుకి దూరంగా ఉన్నాడు, ఆ శాఖకి దూరంగా ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి దుర్ఘటన జరిగినప్పుడు కూడా ఈ నరసింహరావు అనే వ్యక్తి డిప్యుటేషన్ మీద ఇక్కడ పనిచేశాడు కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా. 10 సంవత్సరాలు ఆ విధులకు దూరంగా ఉన్న వ్యక్తిని ఎవరు పనిగట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ ఈ ఏవియేషన్ దానికి సంబంధించి కోఆర్డినేటింగ్ ఆఫీసర్ అని చెప్పి పెట్టింది? సాధారణంగా ఇటువంటి విషయాల్లో వివిఐపీలకు సంబంధించిన భద్రత కానీ, ఆ వాహనాలకు సంబంధించి అవి కారు కానీ, వ్యాన్ కానీ, బస్సు కానీ, విమానం కానీ, హెలికాప్టర్ కానీ, వీటికి సంబంధించిన సెక్యూరిటీ, భద్రత, సాంకేతిక అంశాలకు సంబంధించి డిప్యుటేషన్ మీద ఆర్మీ నుంచి కానీ, ఎయిర్ ఫోర్స్ నుంచి కానీ గ్రూప్ క్యాప్టెన్ లెవెల్ క్యాప్టెన్స్ని పిలిపించుకుని వాళ్ళు వాతావరణం సరిగా లేదు, మీరు ప్రయాణించడానికి వీల్లేదు, నేను అనుమతి ఇవ్వను, ముఖ్యమంత్రి కింద పనిచేసే అధికారే అనుమతి ఇవ్వను అని కరాఖండిగా చెప్తారు వాళ్ళు. అది చెప్పకపోబట్టే, ఆ మొహమాటానికి తావిచ్చి అడ్డిగాడిని బుడ్డిగాడిని అక్కడ పెట్టుకోబట్టే నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దుర్ఘటన. అసలు ఇలాంటి వాళ్ళు ఈ పాములన్నీ ఎలా దూరుతున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? వీళ్ళు ఏం చూపించి బయటకు వస్తున్నారు? లేదా సూట్ కేసులైనా మారుతున్నాయా చేతుల్లో? ఇది చాలా ప్రమాదం. ఇప్పుడు కొన్ని పదవులు, కొన్ని పోస్టింగ్ల విషయంలో అంత ప్రమాదకరం కాకపోవచ్చు. వాడు తప్పు చేశాడు అని మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారని ఏమైనా అబ్జెక్ట్ చేయొచ్చు. ఈ చీకటి తెర వెనుక ఇలాంటి ప్రమాదకరమైన, అత్యంత ముఖ్యమైన, బాధ్యతాయుతమైన, ప్రజలకు సంబంధించింది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక కుటుంబానికి, ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ అసలు చెప్పాలంటే దేశానికి చాలా అవసరమైన వ్యక్తి. ఆయన భద్రత విషయంలో వీళ్ళు ఈ నిర్లక్ష్యం వహించారంటే వీళ్ళని అర్జెంటుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఫస్ట్ అక్కడ ముందు అరెస్ట్ చేసి విచారణ చేయాలి. ముందు విచారణ చేసి అరెస్ట్ కాదండి, వీళ్ళని అరెస్ట్ చేసి విచారణ చేయాలి. ఆ లింక్ లో ఎక్కడో చోట జగన్మోహన్ రెడ్డి లింక్ తగ్గుతుంది. ఇది నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను నేను. ఎందుకంటే అతను తాడేపల్లి కొంపలో ఉండలేదు, హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉండలేదు. ఇక్కడ ఎక్కడున్నా అతని మీద నిఘా వర్గాలు ఉంటాయి. ఆ దొంగల బ్యాచ్ ఉన్నా అందులో ఎంతో కొంత సమాచారం బయటకు, ఎవరు కలుస్తున్నారు, ఏం చేస్తున్నాడు, అతని మూమెంట్స్ అన్ని తెలుస్తాయి.
ఇవన్నీ తెలియకుండా ఉండడం కోసం శివకుమార్ తోటి కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకుని అక్కడ బెంగళూరులో పెట్టాడు దొంగలు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ లో కూడా ఈ దొంగల బ్యాచ్ ఉంటారు కాబట్టి. ఇది అతని మీద కదలికలు అతని మన కలకత్తా వెళ్ళి వచ్చాడు అంటున్నారు. ఎందుకు వెళ్ళాడు తెలుసుకున్నారా? అది వార్తల్లో పత్రికలు ఎందుకు రావట్లేదు, మీరు ఎందుకు బయట పెట్టట్లేదు? చంద్రబాబు నాయుడు గారు అడుగు తీసి అడిగేస్తే ఆయన మంచినీళ్ళు తాగితే కూడా వాళ్ళు ట్రోల్ చేశారు, చాలా దారుణంగా విమర్శించారు. ఈ విషయంలో ప్రతి అడుగుని, అతని దినచర్యని, అతను కన్ను రెప్ప వేసి తీస్తే కూడా ప్రజలకు మీరు ఎక్స్పోజ్ చేయాలి. చాలా మంది ఏమంటారండి, జగన్మోహన్ రెడ్డి ఆత్మాన్ని తలుచుకోకూడదు అంటారు. ఖచ్చితంగా దయ్యాన్ని తలుచుకోవాలి. దయ్యం ఉందంటేనే దైవానికి విలువ, భయం, భక్తి, గౌరవం ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థులందరూ కూడా అత్యంత నీచులు, నికృష్టులునండి. వాళ్ళ కుట్రే సిద్ధాంతం, వాళ్ళ పునాది కుట్ర. వాళ్ళు మీకు ఎంతకైనా బరితెగించిన వ్యక్తి. వాళ్ళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ సఖ్యత కొనసాగిస్తున్నవా ఉండి ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ హ్యాండ్ కూడా ఉంటుంది వీళ్ళతోటి. అవసరమైనప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. ఇది చాలా డేంజర్ పరిస్థితి. దీన్ని అనుక్షణ అప్రమత్తంగా ఉండి ప్రతి విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, అసలు జగన్ స్మెల్, జగన్న ప్రేమికుడు 10 ఏళ్ల క్రితం ప్రేమించినా కానీ దగ్గర పెట్టుకోకూడదు. ఇది ఈ ప్రజలందరికీ తెలుస్తుంది. ఓరు బాబు ఆడినింత పెట్టుకున్నారా బాబు వీళ్ళు అని అనుకుంటున్నారు. దాని మీద జాగ్రత్త లేకపోతే ఎలాగండి? ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకా ముఖ్యమైన నాయకులు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత చెప్పాలి. నువ్వు వీళ్ళకి నీ పాపం పండిన నేడు నీ భరతం పడతా చూడు అన్నట్టుగా ఒకడు చూడాలి. ఇంకోటి ఈ ఉద్యోగులు వీళ్ళ దుర్మార్గాలు, ఆ గతంలో ఏం చేసాడు, వాడిని ఎక్కడ పెట్టాలి, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వీళ్ళు దొరకరు కదా, వీళ్ళు ఎంతమందిని కొత్త వాళ్ళు తెస్తారు. అలా పెట్టినప్పుడు ఎవరిని అతని మీద పర్యవేక్షణకి వేయాలి, ఒక విజిలెన్స్ లో పెట్టాలి వాళ్ళందరినీ. వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీస్ బొప్పరాజు వెంకటేశ్వర మాట్లాడుతున్నాడు, మమ్మల్ని వేధిస్తున్నారు, ఫైళ్ళు తగలబెట్టేస్తారు. వాళ్ళు అన్యాయాలు అక్రమాలు చేస్తారు, జగన్ భజన చేస్తారు, జగన్ బూట్లు లాగుతారు. ఇవాళ వచ్చి మమ్మల్ని వేధిస్తున్నారు. సిగ్గులేదు వాళ్ళకి. ఇంకొకటి ఏదో మాట్లాడతాడు డిపార్ట్మెంట్లో. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది నిజంగానే చాలా ఆవేదనగా ఉందండి సుధాకర్ గారు. ఇది ఎందుకు ఆవేదనగా ఉంది? కందకలేని దురద కత్తిపేటకి, ఎందుకంటే ఖచ్చితంగా కందక దురద ఉండదు, కత్తిపేటకే దురద ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఈ సమాజం కోసమో, లేకపోతే ప్రజల కోసమో, లేకపోతే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే అసహ్యమో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచ గ్లోబల్, అక్రాస్ గ్లోబ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పీడ వదలాలి, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రావాలి. బీజేపీ మీద ఒక రకంగా డోకొచ్చేసిన వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేశారు ఈ ప్రజలు. వాళ్ళ మీద అంత ఆగ్రహం ఉన్నా వాళ్ళు చేసిన ద్రోహాన్ని కూడా మర్చిపోయి సహకరించారు. దానికి ప్రజల నుంచి ఎంతో తీసుకున్నారు వీళ్ళు. ప్రజలకు ఎంతో కొంత ఇవ్వాలి. ప్రజలకు ఎంతో కొంత ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు కొనసాగించడం కాదు. అవి ఎవడనెత్తాడు? ఎవరి కోసం ఇస్తారు? అది కాదు కోరుకునేది ప్రజలు. రెస్ట్ ఆఫ్ ఆల్, ఈ పథకాల లబ్ధిదారులే కాకుండా రెస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏకమై చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబట్టి 60% పైగా ఓట్లు వచ్చినాయి కూటమికి. వాళ్ళకి మీరు ప్రత్యేకించి కులం కారణంగానో, ప్రాంతం కారణంగానో, మతం కారణంగానో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కారణంగానో వాళ్ళకి మీరు ప్రభుత్వ బెనిఫిట్స్ ఏమి ఉండవు. వాళ్ళకి తిరిగి వాళ్ళ దగ్గర నుంచి రోడ్ ట్యాక్సుల రూపంలో అన్ని కట్టించేసుకుంటారు, టోల్ గేట్ల రూపంలో. మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి? ఉపశమనం, మానసిక శాంతి, భద్రత. అమ్మాయి పర్లేదురా బాబు, ఈ పీడ వదిలింది, వాళ్ళు పని పడుతున్నారు, వాళ్ళు మళ్ళీ ఇటువంటి దుర్మార్గం చేయడానికి ఎవడన్నా భయపడతాడో అనేటువంటి భరోసా ఇచ్చి తీరాలి. దీనికోసం అవసరమైతే రాబోయే రోజుల్లో పౌర సమాజం అంతా ముందుకొచ్చి ఈ ప్రభుత్వమే ఒత్తిడి తేవడానికి ప్రయత్నాలు చేద్దామండి. జర్నలిజం పరమావధి నిజాలను నిర్భయంగా ప్రజలకు చెప్పటం. అది చంద్రబాబు ప్రయాణించాల్సిన హెలికాప్టర్ విషయంలో కానీ, లేదు బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించిన దస్తగిరి తెలుగుని సాక్షిగా జగన్మోహన్ రెడ్డితో నేను హత్యకు ముందే మాట్లాడాను అని ఆనాడు మనకి తెలుగువనికి ఆన్ కెమెరా, ఆన్ రికార్డు దస్తగిరి చెప్పిన పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా
యాజ్ ఎ జర్నలిస్ట్గా నిజాన్ని నిర్భయంగా ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం మన కర్తవ్యం. అట్లాగే ఇంత పెద్ద ఘటనపై కావాలనే నిజాన్ని ప్రజలకు తెలియకుండా దాయటం, ఆ నిజాన్ని బయటకు తీయాలి. ఈ కుట్రలో ఎవరున్నారు, మళ్ళీ ఇటువంటి పరిస్థితి జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. అటువంటి అధికారులకే బాధ్యత అప్పచెప్పాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి.